హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణుస్ ట్రావెల్. వరంగల్ ట్రిప్ లో భాగంగా డే 1 సిటీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కవర్ చేసాం. ఈ వీడియోలో వరంగల్ కి దూరంలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. టోటల్ గా అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ ఉంటుంది అండ్ వెళ్లే దారిలో ఫారెస్ట్ మీదుగా ట్రావెల్ చేస్తాం. వ్యూస్ సూపర్ ఉంటాయి. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డే 2లో మా జర్నీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తాం. జనరల్ గా వరంగల్ నుంచి దూరం అంటే రామప్ప ఇంకా లక్నవరం కవర్ చేస్తారు. ఈ రెండు కాకుండా మనం ఇంకొంచెం దూరం ఇంకో ప్లేస్ కవర్ చేయబోతున్నాం. ప్రెసెంట్ ఆ పేరు రివీల్ చేయట్లేదు, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇవాళ మనం కవర్ చేయబోయే ప్లేసెస్ అంతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ గా ఉండదు. సో నేను రెంట్ తీసుకున్న బైక్ లో ఇవాళ ట్రావెల్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం రామప్ప టెంపుల్ కవర్ చేయబోతున్నాం. వరంగల్ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్లే దారిలో గ్రీనరీ వల్ల మీకు మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇదే రామప్ప టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు టైం మార్నింగ్ 7 అవుతుంది. వరంగల్ నుంచి అరౌండ్ 1.5 hours పట్టింది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఓపెన్ లో ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ ని కాకతీయుల వారు 12వ శతాబ్దంలో కట్టించారు అండ్ ఈ ప్లేస్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. పక్కన పంట పొలాలతో వ్యూ సూపర్ ఉంది. థౌజండ్ పిల్లర్ టెంపుల్ లాగా ఈ టెంపుల్ కూడా బేస్మెంట్ లేకుండా కట్టారంట. ఇక్కడ చూడడానికి ఏదో స్వరంగం లాగా ఉంది. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీకి సంబంధించిన కొన్ని గ్యాలరీస్ ఉన్నాయి. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. ఈ టెంపుల్ కూడా ముస్లిమ్స్ దండయాత్ర చేసినప్పుడు డ్యామేజ్ చేస్తారు. అండ్ ఇక్కడ గార్డెన్ వ్యూ కూడా బాగుంది. లోపల శివుడిని దర్శించుకోవచ్చు. యాక్చువల్గా మేము వచ్చింది టెంపుల్ బ్యాక్ ఎంట్రన్స్ అంట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. నెక్స్ట్ మనం రామప్ప లేక్కి వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ నుంచి లేక్ 1 kilometer ఉంటుంది. ఇదే రామప్ప లేక్. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకుంటే లేక్ వ్యూతో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే బోటింగ్ పాయింట్ వస్తుంది. దీని టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుంది. సో క్లోజ్ లో ఉంది. ఇంతటితో రామప్ప టెంపుల్ విజిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి 80 kilometers దూరంలో ఉన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. వెళ్ళే రూట్లో ఒక 30 kilometers ఫారెస్ట్ లో ట్రావెల్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం సింప్లీ అమేజింగ్. ఇదే ఏతూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ మీరు జంగల్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీనికి అరౌండ్ హాఫ్ డే పట్టేస్తుంది. ఒకవేళ వాటర్ ఫాల్ వద్దు అనుకుంటే ప్లేస్ విజిట్ చేయండి. ఇదే మేడారం ఎంట్రన్స్. రీసెంట్ గా ఇక్కడ జాతర జరిగింది కదా, సో ఎంట్రన్స్ ని మమ్మల్తో బాగా డెవలప్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మనం గోదావరి రివర్ మీదుగా ట్రావెల్ చేయాలి. వాటర్ లేకపోవడం వల్ల ఎడారి లాగా కనిపిస్తుంది. జస్ట్ ఈ ప్లేస్ లో మాత్రం కొంచెం వాటర్ ఉంది. ఫైనల్లీ మనం బోగతా వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాం. దీనికి ఎంట్రీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 మాత్రమే ఉంటుంది. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 30 rupees. వెహికల్స్లో వస్తే పార్కింగ్ ఎక్స్ట్రా. ఇక్కడ మేము వెహికల్స్ పార్క్ చేసుకొని ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక వాకింగ్ కూడా మీకు ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ క్యాలరీస్ కూడా మెన్షన్ చేశారు. మనం ఆల్మోస్ట్ 1000 steps నడవాలి. సో 45 calories బర్న్ అవుతాయి. ఇంకా వాటర్ ఫాల్ పక్కన మీరు కావాలంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయొచ్చు. వరంగల్ నుంచి ఆల్మోస్ట్ ఈ ప్లేస్ కోసం 140 kilometers ట్రావెల్ చేస్తాం. ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ ఏంటంటే చూడడానికి నయాగరా ఫాల్స్ లాగా ఉంటాయంట. మేమైతే ఫిబ్రవరిలో వచ్చాం. ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో లోపల పెద్దగా వాటర్ లేదని చెప్తున్నారు. చూడాలి మరి లోపల ఎలా ఉంటుందో. సో ఫుల్ వాటర్ తో వ్యూస్ కావాలంటే వర్షాకాలంలో రావాలి. ఇంకా ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంది, కానీ ప్రెసెంట్ ఆపరేట్ చేయట్లేనట్టుంది. వాటర్లో మునిగే వారికి డ్రెస్ చేంజ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవే బోగతా వాటర్ ఫాల్స్. ప్రెసెంట్ వర్షాలు లేకపోవడం వల్ల అసలు ఫ్లో లేదు. ఏదో చిన్న దారి మాత్రమే వస్తుంది. ఒకవేళ వర్షాలు పడే టైంలో కానీ వస్తే చూడడానికి నయాగరా ఫాల్స్ లాగా ఉంటాయంట. ఒక శాంపుల్ ఫోటో పెట్టాను చూడండి. సో ఆ టైంలో వ్యూ ఎలా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మేము వచ్చే టైంలో అసలు వాటర్ లేదు. జస్ట్ ఈ గ్రౌండ్ వాటర్ మాత్రమే ఉంది.
పక్షులు చూడండి భలే ఎగురుతున్నాయి. ఇక్కడ పైన ఒక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చిన్న హట్ లాగా ఉంది. పదండి పైకి వెళ్ళి చూద్దాం. పైనుంచి వ్యూ బాగుంది. ఇంతటితో బాగ్దా వాటర్ ఫాల్స్ విజిట్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ లక్నవరం. ఇక్కడ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. దారిలో లంచ్ చేసి లక్నవరం స్టార్ట్ అయ్యాం. ఇదే లక్నవరం. లక్నవరంలో ఫేమస్ ఈ లేక్. ఇంకా ఈ ప్లేస్ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఈ బ్రిడ్జ్. దీనికి ఎంట్రీ టికెట్ 10 రూపీస్. వ్యూ బాగుంది. ఇలా అందరూ నడుస్తుంటే బ్రిడ్జ్ కొంచెం షేక్ అవుతుంది. ఇంకా ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు నైట్ స్టే చేయాలనుకుంటే తెలంగాణ టూరిజం వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బోటింగ్ అండ్ జిప్ లైన్ కూడా చేయొచ్చు. జిప్ లైన్ అయితే ఆ బ్రిడ్జ్ కార్నర్ నుంచి కింద వరకు ఉంటుంది. బోర్డింగ్ టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. నార్మల్ బోట్ పర్ పర్సన్ 50 రూపీస్. స్పీడ్ బోట్ అయితే 4 మెంబర్స్కి 400 రూపీస్. ఇది నార్మల్ బోట్. సండే అవడం వల్ల వెయిటింగ్ చాలా ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుందంట. నార్మల్ బోట్ అయితే అలా 20 మినిట్స్ రైడ్ ఉంటుందంట. స్పీడ్ బోట్లో స్టంట్లు మామూలుగా లేవు. ఇంతటితో లక్నవరం విజిట్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి వరంగల్ అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. రిటర్న్ లో బైక్ ఇచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ కి వచ్చాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవబోతున్నాం. ఇంతటితో మా 2 డేస్ వరంగల్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఇంకా ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి ట్రావెల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.